అర్ధరాత్రి టిఫిన్ కొట్టు దగ్గర పరిచయం అయింది. ఓహో, మీరేం కంగారు పడిపోకండి. దీనికి కొంచెం డౌట్లు ఎక్కువ. క్లారిటీ ఇవ్వకపోతే కనీసం టీ కూడా తాగించకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిగోండి మీ డబ్బులు తీసుకుని నా చైన్ నాకు ఇచ్చేయండి. అంత కష్టపడి వచ్చారంటే అది నిజంగా బంగారమే అన్నమాట. అంటే బంగారం అని అబద్ధం చెప్పానన్నా నీ ఉద్దేశం? చచ్చా, అలా అని కాదు. వెళ్ళి త్వరగా తీసుకురండి, నేను వెళ్ళాలి. నాకు అవతల చాలా పనులున్నాయి. పనులు మీకే కాదు మాకు ఉన్నాయి. డబ్బులు ఇవ్వండి. ఓకే, నోటు కరెక్ట్ గానే ఉంది. కాకపోతే గాంధీ తాత స్మైల్లోనే చిన్న తేడా ఉంది. హ? తెస్తానుండండి, మరీ అంత కోపం ఎందుకో. ఇక్కడే పెట్టాను, ఏమైనట్టు? మొత్తానికి ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు ఆ చపాతీల అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి? చికెన్ కోసం ఎదురు చూసే చిరుతపుల్ల చైన్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు వెళ్ళి చైన్ పోయిందంటే తిడుతుందా? చచా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. అమ్మో, డైరెక్ట్గా చంపేస్తుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వెళ్ళి చైన్ పోయిందంటే తిడుతుందా? చచా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. అమ్మో, డైరెక్ట్గా చంపేస్తుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. చైన్ తెస్తాడు, మీరు కూర్చోండి. పర్వాలేదు. ఇంకా రాలేదేంటి? ఇప్పుడు వచ్చాడు. చైన్ ఏది? కనబడట్లేదు. అయితే కళ్ళ జోడు పెట్టుకుని వెతకండి. ఆ, నీకు అలా అర్థమైందా? నా ఉద్దేశం ఆ చైన్ పోయిందని. ఏంటి? చైన్ పోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. బుజ్జిముండా, పోయేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పోయిందండి. చాలా ఆపండి. ఈ డ్రామాలని నాకు తెలియవనుకుంటున్నారా? ఆ చైన్ పిచ్చిదనుకొని పక్కన పడేశారు. ఇప్పుడు నేను బంగారం అనేసరికి నొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ చిన్న చైన్ కోసం నన్ను దొంగ అంటావా? మరి దొంగతనం చేయాలనుకునే వాళ్ళని దొంగ అనక దొర అంటారా? స్టాప్ ఇట్. మ్యాటర్ ఇంత దూరం వచ్చిన తర్వాత మాటలు అనవసరం. మీకు చైనే కదా కావాలి, అంతే కదా? ఉండండి, తెస్తాను. చిన్న చైన్ వల్ల దొంగ అని స్టాంప్ వేయించుకోవాల్సి వచ్చింది. ఇదిగో, ఇది నీ చైన్ కన్నా 100 రెట్లు పెద్దది, పైగా ప్యూర్ గోల్డ్. నీ చైన్ పోగొట్టినందుకు బదులుగా ఈ హారం ఇస్తున్నాను. తీసుకువెళ్ళి పండుగ చేసుకో. ఏంటి అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఏ చైన్ ఇచ్చినా నోరు మూసుకొని తీసుకుని వెళ్ళిపోతుందిలే అనుకుంటున్నారా? నాకు నా చైనే కావాలి. అది ఇస్తేనే తీసుకుంటాను. అది కాకుండా దానికి 100 రెట్లున్న హారమే కాదు, 1000 రెట్లున్న బంగారం ఇచ్చినా నాకు అక్కర్లేదు. మీ హారం మీరే ఉంచుకోండి. చెప్తే అర్థం చేసుకోండి. ఆ చైన్ ఉంటే అదే ఇచ్చేవాడిని కదా. అయినా దానికి దీనికి ఏంటండి తేడా? అది బంగారమే, ఇది బంగారమే. పైగా దానికంటే ఇది బరువు ఎక్కువ, రేట్ ఎక్కువ. ఏది ఎక్కువో ఏ తక్కువో నాకు తెలీదు, కానీ ఆ చైన్ నాకు ఒక అద్భుతం. మా నాన్నగారు మాకు మిగిల్చిన జ్ఞాపకం. ఆయనకి నాకు ఉన్న అనుబంధానికి ప్రతిరూపం. దాన్ని చూస్తే మా నాన్నగారిని చూసినట్టే ఉంటుంది. అది నా మెడలో ఉంటే ఆయన నాతో ఉన్నట్టే ఉంటుంది. అదంటే నాకు అంత సెంటిమెంట్. కాబట్టి
దాని బదులు ఏది ఇచ్చినా నాకు అక్కర్లేదు. చైన్ అంటే ఆర్నమెంట్ అనుకున్నాను, సెంటిమెంట్ అన్నమాట. అవును, రేపటి వరకు వెతికి తీసి పెట్టండి, లేదంటే విషయం చాలా దూరం వెళ్తుంది. బస్సులోనా కార్లోనా? షటప్. రేపు చెప్తాను దేనిలో వెళ్తుందో. నేను పోగొట్టింది చైన్ కాదు, మరి ఆమె డాడీని. ఛీ, నువ్వు మారవ్రా. ₹25,000 చైన్ కోసం 10 లక్షల హారం వద్దందంటే మామూలు అమ్మాయి కాదు. నా ఇంటి మనవరాలయ్యే అన్ని క్వాలిటీసు ఈ అమ్మాయిలోనే ఉన్నాయి. ఒరే ఆర్య, ఆగరా, ఆగు. ఎవర్రా అమ్మాయి? సీన్ మొత్తం సైడ్ నుంచి చూసేసావా? హీరోయిన్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం షార్ట్ టు షార్ట్ చూసేశాను. చూసావా దాని పొగరు? ఈ హారం ఇచ్చినా వద్దంది. దానికి వాళ్ళ డాడీ చైన్ కావాలంట. ఇవ్వకపోతే విషయం వరల్డ్ దాటి వెళ్ళిపోతుందంట. నాకే వార్నింగ్ ఇస్తుంది. మరివ్వదు. అయినా చీప్ గా ఆడపిల్ల చైన్ నొక్కేయడం ఏమిట్రా? బామా, నువ్వు కూడా నన్ను దొంగ అంటావా? నిజంగా నేను ఆ చైన్ నొక్కేలేదే, ఎక్కడో పెడితే పోయింది. మంచి పని అయింది. ఏంటి? అదే, ఆ అమ్మాయిని చూడరా, ఎంత పద్ధతిగా లక్షణంగా ఉందో. నువ్వు 10 లక్షల చైన్ ఇస్తానన్నా వద్దు అందంటే ఆ అమ్మాయి నిజాయితీ ఏంటో అర్థమవుతోంది. అలాంటి ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుందిరా? ఏమో, ఎవరైనా అడిగి చెప్తాలే. నోర్మయ్. అదే ఆ అమ్మాయి స్థానంలో మరో అమ్మాయి ఉండుంటే హారంతో పాటు ఈ పెట్టు కూడా తీసుకుపోయేది. ఎందుకు? హారం పెట్టుకోవడానికా? జోకులేసామంటే చంపుతా. నాకు ఆ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందుకే ఆ అమ్మాయిని నా ఇంటి మనవరాలుగా చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ ఓ మనవరాలు ఉందిగా, ఇంకో మనవరాలు ఎందుకు? ఈ మనవరాలు నీకు చెల్లవుతుంది. మరి ఆ మనవరాలు? ఆ మనవరాలు నీకు పెళ్ళం అవుతుంది. ఓహో అలాగా. ఏంటి, నాకు అది పెళ్ళావా? చచ్చా, నేను చచ్చిన ఒప్పుకోను. నాకు నచ్చింది కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య. ఇదే ఫిక్స్. నచ్చితే నువ్వు చేసుకో, నన్ను మాత్రం ఆ చెండ చాముండితో ముడిపెట్టొద్దు. పెళ్ళైన తెల్లారే హనీమూన్ కి బదులు హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. నోరు ముయ్యరా వెధవా. నేను ఫిక్స్ అంటే ఫిక్స్ అంతే. నువ్వు ఫిక్స్ అయినంత మాత్రానా ఈ పెళ్లి జరిగిపోతుందా? అది నాకు పెళ్ళం అయిపోతుందా? ఫిక్స్ అవ్వాల్సింది నేనెలాగూ అవ్వను కాబట్టి ఈ పెళ్లి జరగదు. హలో, ఏంటి డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? అవునరా, ఆ అమ్మాయికి నీకు పెళ్ళైపోయినట్టు, నీకు శోభనం అయిపోయినట్టు, మీకు 10 మంది పిల్లలు పుట్టినట్టు. 10 మంది ఎందుకు? క్రికెట్ టీం తయారు చేస్తావా? కన్న కలలు చాలు గాని అన్నం పెట్టి పద. నువ్వు వెళ్ళి తినరా, నేను కనాల్సిన కలలు ఇంకా చాలా ఉన్నాయి. కర్మ. మధు, లంచ్ రెడీ చేయవే. అమ్మా చూరుగా ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్దాను బాబు. అమ్మా ఏం వెతుకుడో ఏంటో గాని అరికళ్ళు అరిగిపోయి మోకాల్లోకి వచ్చేసేలాగా ఉన్నాయి బాబు. రెంటి చెప్పండి. ఏట్రా నేంటి చెప్పాలా? ఎక్కలా? సారీ బాబు, నేనే చెప్తాను బాబు. రెంటి అమ్మా. అట్టనే భయ్, ఏదేమన్నా నువ్వు చెప్పింది ఎతగల సూరి. ఎంత పెద్ద ఊళ్ళో ఆభరణాలు ఎతగడంటే అబ్బో చాలా కష్టం, అది అడ్రస్ లేకుండాను. అయినా మనకి ఒక మొక్క ముందు చెప్పుండి ఇంత దాకా పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఏదేమన్నా కనబడితే చాలరా బాబు, కనబడాలి. సారు చాయ్ తీసుకోండి. బాబు నేను చెప్పింది చాయ్ కాదు, టీ. హైదరాబాద్ లో చాయ్ అంటారు భయ్, చాయ్ అన్న టీ అన్న ఒకటే. ఒకటేనట్రా, ఏం చేస్తాం, తాగు. అబ్బా సూర్య, అయ్యా మనం స్నేహ ఫోటో అట్టుకుని ఎతికాం, దొరకలే. ఆటో మైకి ఎట్టుకుని తిరిగాం, దొరకలే. సందు గొందు సిటీ మొత్తం తిరిగాం, అయినా దొరకలే. అసలు వాళ్ళు మనకి దొరుకుతారంటవా? నాకు నమ్మకం ఉంది బాబు. స్నేహ దొరుకుతానే
నాకు వసంత దొరుకుతుందని. చంపుతా ఎదవా నేను. ఆ, ఇదిగో ఎంత కష్టపడి మనం ఎదుగుతుంది ఆ బొగ్గు వసంత కోసం కాదు, మన స్నేహ అపర్ణ ఆ అమ్మగారి కోసం. ఎక్కడున్నా సరే వాళ్ళని కలవాలి, వాళ్ళ కన్నీళ్ళు తొడవాలి. అంతవరకు ఈ నాయుడు బావ నిద్రపోడు. అన్ని రోజులు నిద్రపోతే ఆరోగ్యం చెడిపోతుందేమో ఆలోచించండి బాబు. నోరు మూసింటికి దగ్గర వేద్దాం. నా వల్ల కాదండి. ఏ నోరు మూసుకొని టీ ఎలా తాగుతారండి? జోకా చంపేస్తా. ఏయ్ వచ్చే పోయేలో స్నేహం ఉందేమో సరిగ్గా చూడు. ఉమ్. బాబు ఓసారి అలా చూడండి, అటు చూడండి, ఇటు చూడండి. చూశారుగా ఆ, అమ్మాయిలందరూ ముసుగేసుకుని ఎలా తిరుగుతున్నారో, స్నేహం కూడా ఇలాగే ముసుగేసుకుని తిరిగితే ఎలా గుర్తుపడతారండి? నిజంగా సూరిగా మరి ఇప్పుడు ఎలారా? నేను చూపిస్తాను కదండి. ఆ. ఆ, ల ల ల ల. ఆ, ఆగండి. ఆ, ఇలా లాగండి. అబ్బా. ఎరా పొట్టు సచ్చినోడా, ఎంత ధైర్యం లేకపోతే నా మాస్క్ లాగుతావు? అసలే ఎండకి నా ఫేస్ నల్లగా అవుతుందని భయపడుతుంటే. సారీ తల్లి, మా చెల్లెమో అని తీసాను. చెల్లి అనే సెంటిమెంట్ తో కొట్టావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే పోలీసులతో కొట్టించేదాన్ని. పో. సూరిగా ఇప్పుడు అర్థమైందా? ఇదిగో అలా లాగితే ఇలాగే కొడతారు. మరి ఆయన మోహన్ చూడాలంటే ఏముండవు సార్, మోహన్ చూపించిన అడగాలి గాని డైరెక్ట్ లాగెత్తారేట్రా? అడిగితే మాత్రం చూపిస్తారేంటి బాబు? ఆయన స్నేహం కూడా ఇలాగే ముసుగేసుకుని తిరిగితే ఎలా గుర్తుపడతారండి? ఏట్రోయ్ స్నేహం ముసుగేసి వస్తే గుర్తుపట్టలేనా? ఒరే ఇదిగో స్నేహ కళ్ళు చూసి కాదురా, నా కళ్ళు మూసుకుని కూడా స్నేహం గుర్తుపట్టగలను తెలుసా? చా నిజమా అండి? బలుడు నువ్వా? ఇదిగో స్నేహ కాలు గోరు కాదు, ఏరు చూసి కూడా గుర్తుపట్టగలను. అదే స్నేహ అని. ఒరే స్నేహ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూశాననుకో, ఆమె గుండెలు ఏముంది కూడా నేను చెప్పగలరా? అలాంటిది మూసిగేసి ఎదురుకొస్తే కళ్ళు చూసి స్నేహాన్ని గుర్తుపట్టలేనా? భలే చెప్పావు నువ్వు. ఓసరే నా ముందు మూసిగేసుకుని వెళ్ళమనరా, గుర్తుపడకపోతే నా పేరు నాయుడు బావి కాదు. కొంపతీసి గుర్తుపట్టేశాడా? దేవుడా దేవుడా దేవుడా, గుర్తుపట్టకుండా చూడు ప్లీజ్. అబ్బా అమ్మో క్యా చాహియే? ముసుగు తీ సోతా మోట్ డాలూంగి. అమ్మో జా అయ్యి బాబాయ్ అడిగిన కొట్టేస్తారా ఇక్కడ? ఏమో హైదరాబాద్ ఏటో సూర్యగారు చెప్పింది నిజమే, అడగని చూపించిరు కదా. చూస్తే స్నేహలాగే ఉంది. ఆయన మన స్నేహకి ఎంత హిందీ ఎక్కడొచ్చు?
ఏంటి బాబు టీ డబ్బులు లేకుండా వచ్చేసారు ఏ ఆ. అంత ఏదో నేను అక్కడ పెట్టింది ఇదిగో పద పద ఆ అమ్మాయి స్నేహిలా ఉందేట అని నేను ఆలోచిస్తుంటే ఏమండి 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 ఎవరండి లోపల? ఎవరు కావాలండి? నా పేరు భాగ్యం అండి. మీ పక్కింట్లోనే ఉంటాం. అలాగా, కూర్చోండి. మంచినీళ్ళు ఇమ్మంటారా? ఇప్పుడు నీళ్ళేం తాగుతామండి? వసంత, వసంత, అమ్మా పాయసం తీసుకురా. అలాగే అమ్మా. ఏ ఊరండి మీది? రాజపాలెం పక్కన పల్లెటూరండి. పల్లెటూరా? చూస్తుంటే మీ వారు లేనట్టున్నారు. అవునండి, ఈ మధ్య పోయారు. సారీ అండి. అవును, పొద్దున మీతో పాటు ముగ్గురు ఆడపిల్లల్ని చూశాను. ముగ్గురు మీ పిల్లలేనా? తెల్లగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు అమ్మగారి సొంత కూతుర్లండి. కొంచెం నల్లగా ఉన్న నేను మాత్రం పెంపుడు కూతుర్ని. బాగుంది చెత్త. ఇదిగో నల్లగా ఉన్న నేను చెత్త బొత్త అన్నావనుకో. ఏ ఊరుకోవే. అంటే చెత్త నా ఊత పదమమ్మా. నాకు తెలియకుండానే వచ్చేస్తుంది చెత్త. అదేం చెత్త అలవాటు? ఏయ్, మీరు తినండి అమ్మా. చెత్త. ష్. హ్మ్. ఆహా, సూపర్, అద్భుతంగా ఉంది. వసంత, వెళ్ళి ఇంకో గిన్నె తీసుకురా. అలాగేనమ్మా. స్వీటే కాదండి, రకరకాల పిండి వంటలు చేస్తాను. ఒకదానికి మించి ఇంకొకటి ఉంటాయి. అంతేకాదు, పచ్చళ్ళు అద్భుతంగా పెడతాను. ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోరు. అలాగా? అయితే వచ్చే ఎండల్లో మీతోటే మామిడికాయ పచ్చడి పట్టించుకుంటాను. తప్పకుండా. ఆ, కాకపోతే మీరు మాకు చిన్న సాయం చేయగలరా? అయ్యో, ఇరుగు పొరుగు వాళ్ళం, ఆ మాత్రం సాయం చేయలేమా? చెప్పండి, ఏం సాయం కావాలి? ఏమి లేదండి, నేను పచ్చళ్ళు వడియాలు తయారు చేసి సేల్ చేయాలి అని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే. ఏమి లేదండి, నేను పచ్చళ్ళు వడియాలు తయారు చేసి సేల్ చేయాలి అని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే. ఈ కాలనీలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. పైగా మా ఆయన ఈ కాలనీకి ప్రెసిడెంట్. అసలు మేము చెప్తే వద్దనే వాళ్లే లేరు. మీరేమేం వండుతారో వండండి, సేల్ చేసే బాధ్యత నాది. చాలా సంతోషం అండి. ఊరికి కొత్తగా వచ్చాం, ఎవరిని అడగాల ఎలా అడగాల అని ఆలోచిస్తుంటే సమయానికి దేవుడు పంపించినట్టే వచ్చారు. అదెంత పనిలేండి. అయినా మగదిక్కులేని సంసారం కదా. ఆ మాత్రం ఆడవాళ్లు కష్టపడకపోతే కుటుంబం గడవడం కష్టమే మరి. తినండి. మరి నేను వస్తానండి. అలాగేనండి. చెత్త అంటే చెత్త. వస్తానమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు పచ్చళ్ళు వడియాలు అమ్మడమేంటి? తప్పదు కదమ్మా, కూర్చొని తినటానికి మీ నాన్నగారు ఇచ్చిన కోట్లు లేవు. ఏదైనా పని చేద్దామంటే వయసు కాదు, వ్యాపారం చేయడానికి ఆ స్తోమత లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకిష్టం లేదమ్మా. నువ్వు బయటికి వెళ్ళి కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు పచ్చళ్ళు అమ్మడానికి వీల్లేదు. అలా అంటే మన సంసారం గడిచేది ఎలా అమ్మా? ఎవరు పోషిస్తారు? నేను ఈ కుటుంబాన్ని నేను పోషిస్తాను. నువ్వా? అవునమ్మా. రెస్ట్ తీసుకోవాల్సిన తల్లిని కష్టపెడుతూ
మేమెలా సుఖపడతాం అనుకుంటున్నావు? అందుకే నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను.